వెల్కమ్ టు రైట్ 6 మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ 43 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏరియా ఆసుపత్రి రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత అంత సమర్థమైన నాయకుడు నారా లోకేష్ బాబు అని, అటువంటి నాయకుడు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాల సందర్శన, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి రోగులకి రొట్టెలు పళ్ళు పంచిపెట్టడం, అలాగే సర్వమత ప్రార్థన కార్యక్రమం, చీరల పంపిణీ, అలాగే వృద్ధాశ్రమంలో భోజన సదుపాయం, అలాగే లార్డ్ ఆఫ్ లైఫ్ చిన్నపిల్లల అనాథ పిల్లలకి భోజన సదుపాయం, వస్త్రదానం, రిక్షా కార్మికులకి వస్త్రదానం చేయడం, ఇలాగా సంపూర్ణంగా అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే గ్రామాల్లో కేపంటపాడులో మన తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరగబోతుంది. పెంటపాడులో ఎక్కడికక్కడ ఏ గ్రామాన వేళ పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా చేసి మళ్ళీ నియోజకవర్గానికి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లోకేష్ గారు మంగళగిరి ఎంచుకుని, మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదు, నాతోనే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో 2019లో అక్కడ టికెట్ తీసుకోవడం జరిగింది. కొద్దిపాటి మెజార్టీతో అక్కడ ఓటమి చెందడం జరిగింది. అయితే చాలామంది ఇక్కడైతే కష్టంగా ఉంటుంది, సురక్షితమైన నియోజకవర్గం ఎన్నుకోండి అని అంతమంది చెప్పినా ఆయన వినలేదు. అదే నియోజకవర్గాన్ని నుంచి దాదాపు 91,000 మెజార్టీతోటి గెలిచిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నెన్నో అడ్డంకులు వచ్చినాయి. ఆ పాదయాత్ర చేసే ముందు ఎలా అంటే ప్రజలతో మమేకం అవడం వేరు. పాదయాత్ర చేసే ముందు ఆయన అమెరికాలో చదవడం వల్ల ఆయన భాష గురించి చాలా మంది విమర్శలు చేసిన పరిస్థితి. అయితే ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ వస్తా ఉండగానే ఆయనకి పూర్తిగా ఏదైతే విమర్శకులు మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్లు మూయించే విధంగా ఆయన భాష పరిపక్వత చెందిన పరిస్థితి ఉంది. ఆవేళ ప్రజల్లో మమైకమై పేద ప్రజల కష్టాల్లో, రైతుల కష్టాల్లో, అలాగే వ్యాపారులు, అధికారులు, కింద స్థాయి ఉద్యోగులు వీళ్ళందరితో మమైకమై ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఈవేళ పరిపాలన దక్షతతోటి ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది.